యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నత ఆశీర్వాద దీవెనలు మీ అందరికీ సమృద్ధిగా కలుగునుగాక. గడిచిన ఉదయకాలం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము కొంత ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 7 పాత్రలు చేత పట్టుకుని భూమి మీద 7 తెగుళ్ళు కుమ్మరించిన 7 దేవదూతలలో ఒక దూత వచ్చి యోహానుతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అతన్ని ఆత్మ ఎత్తుకుపోయినట్టుగా మనం చూసాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం కదండి. ఆత్మవశుడనై అరణ్యమునకు కొనిపోగా అనే మాటను బట్టి మనము దేవుని ఆత్మ చేత నడిపించబడిన ఆయా స్థలాలకు ఆత్మ చేత కొనిపోబడి లోతైన దైవ మర్మాలను చూచిన భక్తులను గురించి చూశాం. ఆత్మవశుడైన యోహాను ఈ ప్రకటన గ్రంథంలో 4 మార్లు ఆత్మ చేత కొనిపోబడ్డట్టుగా మనం చూశాం కదూ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలోను, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలోను, అలాగే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనంలోను, 4వదిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనంలోను ఆత్మ చేత నడిపించబడిన లేదా కొనిపోబడిన యోహాను గారిని మనం చూస్తాం. అలాగే అరణ్యమునకు కొనిపోబడెను అనే మాటను బట్టి యోహాను అరణ్యమునకు కొనిపోబడ్డాడు. మోషే కొండ మీద దేవుని అద్భుతమైన దృశ్యాన్ని, మండుతున్న పొదను చూచి ఆశ్చర్యపోయిన వైనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఏలియా కొండ మీద అరణ్యములో యెహోవా మహిమను చూచిన వైనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువారు అరణ్యములో ఉపవాసం ఉన్న సంగతిని మనం లూకాసు వార్తలో నుంచి జ్ఞాపకం చేసుకున్నాం కదూ. అలాగే ఈ యొక్క 17వ అధ్యాయంలో ఆ దూత చెబుతూ ఆత్మ చూపిస్తున్న దృశ్యాన్ని గురించి కొంత ధ్యానాన్ని ప్రారంభించాం. ఆ ధ్యానం ఏంటి అంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు కనపరచెదను అని. వినరా? కాబట్టి ఇక్కడ కనబడుతున్న దృశ్యం ఏంటి? ఆ దృశ్యం ఏంటి అనగా మహాజలముల మీద కూర్చుని ఉన్న మహావేశ్య. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె జలముల మీద కూర్చుని ఉంది. ముందుకు చదువుకుంటూ వెళ్తే ఆమె క్రూర మృగం మీద కూర్చున్నట్లుగా కూడా మనం చదివాం కదూ. ప్రకటన గ్రంథం
17వ అధ్యాయము 3-4 వచనాల్లో దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని అన్న. కాబట్టి ఇక్కడ స్త్రీ, ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు ఉన్నారని, ఆమె మొదటిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో వర్ణించబడ్డ యెజెబెలు అని చెప్పుకున్నాం కదా. ఈ యెజెబెలు అంటే దేవుని సంఘములో ఉన్న తప్పుడు బోధలు అని చెప్పుకున్నాం. రెండవదిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న సూర్యుని ధరించుకొనిన స్త్రీ అనగా అది ఇశ్రాయేలు జనాంగమే అని మనం చెప్పుకున్నాం కదా. ఇక మూడవది ప్రకటన గ్రంథం 19-21 అధ్యాయంలో ఉన్న పెళ్లి కుమార్తె సంఘము అని. నాలుగవదిగా ఈ అధ్యాయంలో అనగా 17వ అధ్యాయంలోను 18వ అధ్యాయంలోను వర్ణించబడ్డ మహావేశ్య అను స్త్రీ అని చెప్పుకున్నాం. ఇక్కడ 4 స్త్రీలలో 3 ప్రాముఖ్యంగా కనపడుతున్నారు. ఒకటి యెజెబెలు స్త్రీ, 2 మహావేశ్య, ఆఖరిగా పెళ్లి కుమార్తె సంఘం. ఈ 3 స్త్రీలు అక్షరార్థంగా మనకు నేర్పిస్తున్న కొన్ని పాఠాలు. యెజెబెలు తుయతైరా సంఘములో ఉన్న తప్పుడు బోధలు అని చెప్పుకున్నాం. అలాగే 17వ అధ్యాయంలో ఉన్న మహావేశ్య కూడా ఒక నామకార్థ క్రైస్తవ మతము అని మనం చెప్పుకున్నాం కదూ. అయితే పెళ్లి కుమార్తె రక్షించబడిన పరిశుద్ధ సంఘము అని చెప్పుకున్నాం. యెజెబెలు, ఈ మహావేశ్య, ఈ 2 వర్ణాలు ఒకటే. ఆ పెళ్లి కుమార్తెకు ఈ మహావేశ్య లేదా యెజెబెలు అనే ఈ స్త్రీకి ఉన్న వ్యత్యాసాలు మనం గత దినం ధ్యానం చేశాం. ఆఖరిగా మనం ఏం చెప్పుకున్నాము అంటే, ఈ 2 గుంపులు లేదా ఈ 2 స్త్రీలు 2 గుంపుల జనాంగాన్ని చూపిస్తుంది అనుకున్నాం కదండి. 2 గుంపుల జనాంగాన్ని చూపిస్తుంది. మొదటి వారు అనగా పెళ్లి కుమార్తె సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అయితే రెండవది అనగా 2 మాటలు కలిపి చెప్తున్నాను. యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు అన్నారు. క్రూర మృగం మీద కూర్చుని ఉన్న మహావేశ్యను ఈ ఇద్దరిని కలిపితే అనగా ఇది తప్పుడు బోధ యెజెబెలు, నామకార్థ క్రైస్తవ మతము మహావేశ్య. ఈ ఇద్దరు కలిసి సాతాను సంఘాన్ని నిర్మిస్తున్నారు. సాతాను సంఘం ఏమిటి? సాతాను సంఘం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు మనం చదివితే అక్కడ సాతాను గురించి భక్తుడు ఇలా వ్రాస్తూ ఉన్నాడు. 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం అండి, 13వ వచనం కదూ. 13వ వచనం, ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము
ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వినరే, సాతాను వెలుగుదూత వేషం వేసుకున్నట్ట. అతనికి పరిచారకులు కూడా ఉన్నట్ట కదండి. ఎస్, వారందరూ కూడా ఏం చేస్తున్నారు? మోసగిస్తూ ఉన్నారు. ఎలా? 13వ వచనం మరొకసారి చదువుతున్నాను, చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారై. వినరా, వేషం ధరించుకుంటారు. బాబు అమ్మ దయతో గమనించారు. వారు వేషానికి ప్రాధాన్యత ఇస్తారు, ఆత్మీయతకు కానే కాదు. అర్థమైందా? కాబట్టి భక్తి వేషధారణ అయిపోతుంది. అంతేనా? అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. గమనించారా? భక్తుడు ఎంత తేటగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దొంగ అపోస్తలుల వేషము, పరిచారకుల వేషము, సేవకుల వేషం వేసుకుంటారు. వేషం వేసుకుని ప్రియులరా, దేవునికి వ్యతిరేకంగా ఒక గుంపును తయారు చేస్తూ ఉన్నాడు సాతాను. ఇప్పుడు రండి, మొదటి తిమోతి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక అండి 4వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం నుండి విందామా? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెబుతున్నారు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుతూ, వినండి, వివాహమును నిషేధించుతూ సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహారమును కొంచెం తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియో నిషేధము కాదు. వినరా, ఈ కడువు దినాల్లో అబద్ధ బోధకులు ఎక్కువ అవుతారు. వారు దయ్యాల బోధ చేస్తారు. విశ్వాస భ్రష్టులనుగా మనుషులను మారుస్తారు. అడి మరొక మాట, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం విందాం. 5వ వాక్యం. చెడిపోయిన మనస్సు కలిగి బుద్ధిహీనులై దైవ భక్తి లాభ సాధనమనుకును మనుషులు వ్యర్థ వివాదములను కలుగు చేస్తున్నవి. వినరా, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనమనుకును మనుషులు ఎవరట? వారికి సేవ బిజినెస్ అయిపోతుంది. జాగ్రత్త సుమా, వారికి సేవ ఏమైపోయిందండి? వ్యాపారం అయిపోయింది. ఈనాడు
సేవకులమని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, రికగ్నైజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రియులరా, జీతాల సేవ, సంపాదన బోధ, తస్మాత్ జాగ్రత్త. చూద్దాం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకునుము. ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షులను, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమిస్తున్నారు. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉన్నారు. ఇటు వారికి విముఖుడవై ఉండము. వినరా? విముఖుడవై ఉండము. వాళ్ళు ఏం చేస్తారట? ఇంకా ముందుకు చూద్దామా? పాపభరితులై నానా విధమైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునుతున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చుచ్చి వారిని చెటపట్టుకొని పోవారు వీరిలో చేరి ఉన్నారు. ఎన్ని ఎంఫ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరించుదురు. వినరా? స్త్రీలను పాడు చేసేవారు, సత్యాన్ని ఎదిరించేవారు, దేవుని సేవను పాడు చేసేవారు. ఎవరండి వీళ్ళు? సంఘంలో వారే కదా. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. మరొక మాట కూడా మనం చదువుకున్నామా? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక అండి 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతున్నా. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భక్తిగల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు. కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వివిచారణ యగును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును. కనుక వేరొక పురుషుని వివాహము చేసుకుని వివిచారణి కాకపోదు. ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ వెళితే ఎవరిని గురించి ఇక్కడ మాట్లాడుతుంది? ఈ మాట్లాడబడుతున్న మనుషులు ఎక్కడున్నారు? నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. వీరు సంఘములోనే ఉన్నారు. గమనిస్తున్నారా? సంఘములోని ఇటువంటి మనుషులు ఉన్నారు. దేవుని సేవలోని ఇటువంటి మనుషులను పోగు చేసే వాళ్ళు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఏమండి, ఎంత భయంకరం. ఇంకో మాట, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం కదూ, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
విన్నరా? ఈ చదవబడిన మాటలన్నిటినీ బట్టి ఇది వేశ్య సంఘం, వ్యభిచారిణి సంఘం. గమనించారా? ఇంకా ముందుకు వెళదాం. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుదామా? యేసు ప్రభువారు చెప్పిన మాటలు చదువుదాం. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త అని 12వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం. ప్రభువారు చెప్తున్నారు 38, 39 వచనాలు మనం చూద్దామండి. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుతున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారండి? నూనె విసిరితే ఆత్మ వస్తుంది. ఏమండి? అద్భుతం. హ్యాండ్ కర్చీపులు అలా పైన జలకరించినట్లు విసిరితే ఆత్మలు వచ్చి పడిపోతున్నారు. వ్యభిచారుడైన చెడ్డతనం వారు ఏమడుగుతున్నారు? సూచక క్రియలు అడుగుతున్నారు. ఇక్కడ ప్రభువారు వ్యభిచారులైన చెడ్డతరము వారులారా అని ప్రభువారు చెప్తున్నారు కదా. ఎవరి గురించి చెప్తున్నారు? బాగా వినాలి దయతో. చాలా మర్మయుక్తమైన మాట. శాస్త్రులను పరిచయులను వారు స్త్రీలరా? వారు ఎటువంటి వారు? మరొక మాట విందాం. 15వ అధ్యాయం, మత్తయి సువార్త అని 15వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం. 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరే కదా? గమనించారా? ఎవరిని గురించి ఈ మాటలు ప్రభువారు చెప్తున్నారు? ఎవరిని గురించి? మూర్ఖులైన చెడ్డతరం వారిని గురించి, పారంపర్యాచారాలను గురించి. ఏమండి? వారు ఆచారాలు చేస్తారు, వారు వేషాలు వేస్తారు, ఇదొక మతంలాగా నడుస్తారు కదండి. అవును. 23వ అధ్యాయంలో ప్రభువారు ఇలా అన్నారు. శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ అన్నారు, మీరు ఒక మనిషిని మీ మతములో కలుపుకొని అనే మాట ఉంది కదూ. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మీరు ఒక మనిషిని మతములో కలుపుకొని చివరికి ఏం చేస్తున్నారు? అతన్ని మీకంటే భ్రష్టుడిగా చేస్తున్నారు కదండి. ఇక ముగింపులోకి వద్దాం. మతము, మతస్థులు, మత ఆచారాలు ఆత్మీయ వ్యభిచారం. ఈ మాటలు సవిస్తరంగా ఎప్పుడైనా ధ్యానం చేశారా అండి? కాబట్టి సంఘంలో ఉన్న వ్యభిచార సంబంధమైన ఆత్మీయ వ్యభిచారం ఏమిటి? లోకాన్ని ప్రేమిస్తారు, ప్రభువును ప్రేమించినట్టుగా నటిస్తారు,
దేవుని వాక్యము ప్రకటిస్తున్నట్టుగా నటిస్తారు, పాపాన్ని ప్రేమిస్తారు. ఇందాక చదివాం కదా, ఇళ్లలో దూరి స్త్రీలను చెప్తారు, డబ్బు కోసం బోధ చేస్తారు. ఇదంతా ఏంటి? స్టఫ్ కదండి. ఇదే చెత్త. ఈ చెత్తని పోగు చేస్తాడు సాతాను. ఆ పోగు చేసి లోకంతో కలిసి ఆచారాలతో, అలవాట్లతో, ఈ లోక సంబంధమైన క్రియలతో పెనవేసుకున్న క్రైస్తవ మతమే, గమనించరా, మతమే. కాబట్టి మతస్థుల సమూహం, ఆచార భక్తి సమూహం, వేషధారణ సమూహం క్రైస్తవ సంఘం. ఇటువంటి సంఘం బయలుదేరుతుంది, జాగ్రత్త. దీన్నే సాతాను సంఘము అన్నారు, వేశ్య సంఘము అన్నారు. ఏమండి? వ్యభిచారిణి సమూహము అన్నారు. ఇలా స్త్రీలరా గుంపును కడుతున్నాడు వాడు. ఆ గుంపు ఎక్కువ అవుతూ ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ గుంపే ఇప్పుడు ఎక్కువ అవుతుంది లోకంలో, సంఘాల్లో. స్త్రీలరా చెత్త ఎక్కువైపోతా ఉంది. యథార్థమైన భక్తి కలిగిన వారు వేళ్ల మీద లెక్కిస్తున్నారు కదండి. ఈ చెత్తంతా పోగు చేసి, ఈ పాపమంతా పోగు చేసి, ఎంత ఘోరమండి. ఇదంతా పోగు చేసి దేవునికి వ్యతిరేకంగా ఒక సమూహాన్ని తయారు చేస్తున్నాడు. ఈ సమూహము యొక్క పేరే ఏంటండి? బబులోను అనబడే, లేదా రోమా అనబడే ఆ యొక్క స్త్రీ. దీన్నే వేశ్య సంఘము. ఏమండి? వేశ్య సంఘం పురుషుని విడిచి వ్యభిచారము చేయు స్థితి. క్రీస్తును విడిచి, క్రీస్తు వారం అని చెప్పుకొనొచ్చు, క్రీస్తు పేరు పెట్టుకుని మతంతో, మోసంతో, కపటంతో, లోక స్నేహంతో, పాపంతో కదండి. నిజమే, మతస్థులు ఈనాడు అధికారం కోసం లోకస్తులతో చేయి కలిపి రాజ్యాధికారాన్ని చేయి దిక్కుంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో కదండి. కాబట్టి ఇక్కడ ఒక భయంకరమైన నిజం బయటకు వస్తుంది. అదేంటి అనగా, ఇదొక మతము. ఈ స్త్రీ ఒక మతము. నేను నిన్ననే చెప్పాను, స్త్రీలరా ఇక్కడ కనపడే స్త్రీ, 19వ అధ్యాయంలో కనపడే స్త్రీ, వీరు కేవలం ఒక వ్యక్తి కాదు, సమూహాలు. పెళ్లి కుమార్తె, క్రీస్తు రక్తముతో కడుగుబడిన పరిశుద్ధులు. ఈ యొక్క వేశ్య క్రీస్తు పేరు చెప్పుకొని పాపంతో, లోకంతో, మనుషుల రక్తాన్ని తాగే క్రైస్తవ మతము. ఈ పూట మతంతో జాగ్రత్తగా ఉండాలి. నీవు మతస్థులుగా ఉన్నావా? కూలికి బోధ చేస్తున్నావా? సంస్థలకు బోధ చేస్తున్నావా? సంస్థల కట్టుబాట్లు ఉన్నావా? వాక్యానుసారంగా ఉన్నావా? పరిశీలించుకో. క్రీస్తు నీ కొరకు రక్తం గార్చాడు. క్రీస్తు కొరకు నీవు బ్రతుకుతున్నావా? మతం కోసం, సిద్ధాంతాల కోసం, అధికారాల కోసం, మనుషుల కోసం, నాయకుల కోసం. ముందుకెళ్దాం. ఈ భాగంలో మనం ధ్యానించే మొదటి విషయం వేశ్య సంఘము.
గమనించారా? ఇక రెండవది, ఆ వేశ్య సంఘము ఉన్న స్థలం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం మరలా చదువుతున్నాను, 3వ లైన్. నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు కనపరచదను అన్నారు. ఈవిడ ఎక్కడ కూర్చున్నారు? విస్తార జలముల మీద విస్తార జలముల మీద. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదామా? 15. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోటు నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహమును, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. విన్నరా? జలములు అంటే నీళ్లు కాదు, ఇవి జనములు. విన్నరా? జలముల మీద కూర్చున్నది అంటే నీళ్ల మీద కూర్చున్నది. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. కానీ వాక్యం మీద కూర్చోదు, వాక్యాన్ని ఆధారం చేసుకోదు, మనుషులను ఆధారం చేసుకుంటుంది. మనుష్య ఆచారాల ప్రకారం, మనుష్య సిద్ధాంతాల ప్రకారం నడిచే వేషధారణ క్రైస్తవం. నేను మరలా చెప్తున్నాను, ఇది అన్యులు కాదు అండి. క్రైస్తవులు అనబడి చెప్పబడే మతస్థులు వీరు క్రీస్తు వారే అని చెప్తారు, క్రీస్తును ఆరాధిస్తాము అని చెప్తారు. కానీ లోకానికి ప్రాధాన్యత ఇస్తారు, లోకస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ స్త్రీ కూర్చున్న చోటు జనములు అంటే జనములతో కదండి. ఇప్పుడు రండి, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం ప్రభువారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలుగా నరకపాతునిగా చేయదు, అనగా నరక కుమారునిగా అని పుట్టుంటాడు. గమనిస్తున్నారా? మతంలో కలుపుకుంటాడు, మతంలో కలుపుకొని ముద్ర వేసేస్తారు. మా మతం చూడండి, మా బ్యాచ్ వాడండి, మా వర్గం వాడండి. ఇంతకీ రక్షింపబడ్డావా? రక్షింపబడితే పాపం పోతుంది, కానీ పాపం అలాగే ఉంది. క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటాడు, లోకంలో అన్నీ చేస్తుంది. నేను ఇదివరకే చెప్పాను, ఒక ఎంపీ గారిని చాలా కాలం క్రితం కలవటం జరిగింది. పాస్టర్లందరినీ ఒక మార్కెటింగ్ యార్డ్లో గ్రూప్గా చేశారు. అక్కడికి మాట్లాడటానికి వచ్చాడు మహానుభావుడు. ఓయమ్మ, ఆయన నోరు తెరిస్తే బైబిలే మొత్తం బోధిస్తున్నాడు. చేతిలో బైబిల్ లేదు, చూసుకోండి అంటున్నాడు. వీళ్ళంతా బైబిల్ తీసి చూసుకుంటున్నారు, ఆయన పెద్ద ప్రవక్త అన్నట్టుగా. బైబిల్లో వచనాలన్నీ చెప్తున్నాడు. ఆంధ్ర క్రీస్తున పుస్తకం అంతా పాటలు పాడుతూ ఉన్నాడు. కానీ కొన్ని అడుగుల దూరం గుమ్మగుమ్మలాడుతూ ఉంది ఆయన దగ్గర, గుమ్మగుమ్మ. ఇంతకీ ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను ఎంపీగా గెలిపించండి, మన మతస్థులందరూ కలిసి నాకు పనిచేయండి అంట. ఇదా క్రైస్తవ్యం? మతములో ఉన్నవారు, మత ప్రచారకులు జాగ్రత్త సుమ. ఒకటి, ఆమె జనముల మీద కూర్చుంది. రెండవది, ఆమె ఉన్న స్థలం 17వ అధ్యాయము 3వ వచనం.
ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆత్మవశుడునై నన్ను అరణ్యమునకు కొనిపోగా. ఎక్కడుంది ఈమె? అరణ్యములో ఉంది. అరణ్యము ఆశీర్వాదము లేని స్థలం. యథార్థమైన రీతిగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే ఆశీర్వదించబడతారు. ఆచారాల ద్వారా ఆశీర్వాదం దొరకదు కదండి. కాబట్టి ఆ స్త్రీ కూర్చున్న స్థలం 1 జనములు, 2 అరణ్యము. అరణ్యం అనగా లోకం, లోకంలో కలిసిపోయింది, లోకంలో ఉంది. 3వది ఇదే వచనంలో మనం చూస్తూ వచ్చాం కదండి, 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ అడుగుతుంది, 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని మృగము. ఈ మృగము క్రీస్తు విరోధి అని మనం ఇదివరకే చెప్పుకున్నాం. క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఎలా వస్తాడు? విగ్రహారాధికుడిగా కనపడ్డు. అతడు నేను క్రైస్తవుణ్ణే అంటూ వస్తాడు. కాబట్టి ప్రియులారా, నిజమైన దేవుని పిల్లలు కడబోర మ్రోగినప్పుడు ఎత్తబడగా విడువబడిన వేషధారులైన వేష జీవితం గల మనుషులు క్రీస్తు విరోధితో ఏకీభవిస్తారు. మృగము ఆ స్త్రీని మోస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. క్రీస్తు విరోధి ఆ మతస్థులకు సహకారిగా ఉన్నాడు. ఆఖరిగా ఆ మృగము ఆ స్త్రీ భయంకరమైన తీర్పుకు గురవుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక 3వదిగా ఆ స్త్రీకి లేదా ఆ వేశ్యకు ఉన్న సంబంధం చూడండి. 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూ నివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులైనవి. ఏమిటి ఈమెకు సంబంధం అంటే? ఎవరికి అంటే ప్రియులారా, ఎవరితో స్నేహం? రక్షించబడిన విశ్వాసి, రక్షించబడిన విశ్వాసుల సమూహంతో, సంఘంతో కలిసి ఉండాలి. కానీ ఇది మతస్థుల మతానికి సంబంధించింది అని చెప్పాను కదా. ఈ మతస్థుల్లో ఒక ప్రత్యేకమైన మతం ఎప్పుడు రాజ్యాధికారం కోసం చూస్తూ ఉంటుంది. అదే రోమన్ కెథోలిక్ అని మనం చెప్పుకోవాలి. 6వ శతాబ్ది నుండి కూడా విశేషంగా రాజులతో ఏకీభవించి పోపులు రాజ్య పాలకులుగా ఉంటున్నారు. అంత్య దినాల్లో కూడా భూరాజులు క్రీస్తు విరోధితో ఏకీభవించి ఆలోచిస్తారు. అందుకే కీర్తన 2వ అధ్యాయం 3వ వచనంలో భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తుని విరోధముగా నిలబడుతున్నారు, ఏలుకను ఏకీభవించి ఆలోచన చేయిస్తున్నారు. ఎవరు వీళ్ళు? ఇదొక భయంకరమైన నిదర్శనం. ఈ స్త్రీ వర్ణన ఎంత భయంకరంగా మనకు అర్థమవుతుందో మనం గమనిస్తాం. భూ నివాసులు ఆమె విచార మద్యముతో మత్తులైరి. ఏమండి మత్తులేది? ఈ మధ్యకాలంలో ప్రియులరా, పోపులతో కలిసి, పోపు అనేక మందితో కలిసి, అనగా రాజ్యాధినేతలతో కలిసి, అతను ఒక రాజ్యాధినేతగా, భక్తుడా, రక్షించబడిన వాడా, దేవుని కుమారుడా? అలాగైతే రాజ్యాధికారం ఎందుకు? అలాగైతే పాపులతో సహవాసం ఎందుకు? వినరా? ఇంకా ఘోరమైన విషయాలు ఈ యొక్క మృగాన్ని గురించి మనం ధ్యానిస్తాం. వచ్చే పాఠంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా,
ఇప్పటి వరకు ఈ స్త్రీ ఉన్న స్థలం, ఈ స్త్రీల వేశ్య సంఘము అని లేదా సాతాను సంఘము అని, ఈ స్త్రీ అనే వేశ్య నిలబడిన స్థలము అని, ఈ స్త్రీ లోకంతో లేదా మనుషులతో కలిగిన సంబంధము అని మనం చెప్పుకున్నాం కదా. ఇక రాబోయే ధ్యానాల్లో ఆ వేశ్య యొక్క వైభవాన్ని, ఆ వేశ్య చేతిలో ఉన్న సువర్ణ పాత్రను, దాని యొక్క నామములను గురించి, ఆఖరిగా అది పరిశుద్ధుల రక్తముతో ఎందుకు మసలిపోయింది ఇత్యాది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయతో ఆ భాగాన్ని చదువుకొని సిద్ధంగా ఉండండి. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుల చూడండి, మరొకసారి నిన్నడులాగా మరొకసారి అడుగుతున్నాను, నీవు మతస్థుడువా? క్రీస్తు రక్తముతో కొనబడిన వాడవా? మతస్థులు లోకాన్ని ప్రేమిస్తారు, మతస్థులు అధికారం కోసం కొట్లాడతారు, మతస్థులు లోక ఆచారాలు చేస్తారు. కానీ రక్షించబడిన సంఘం, మారు మనసు పొందిన నిజ విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు? ఇంతకీ నీవెలా ప్రవర్తిస్తున్నావు? నీ కోసం తన తలను ముళ్ళకేయటానికి అప్పగించుకున్నాడు యేసయ్య. నీ కోసం కొరడా దెబ్బలతో దేహాన్ని చీల్చుకున్నాడు యేసయ్య. నీ కొరకు కాళ్ళలో చీలలు భరించాడు యేసయ్య. నీ కొరకు కడ రక్తపు బిందు వరకు ఖర్చారు, ప్రాణమిచ్చారు, ప్రేమించారు. పాపులను సైతం ప్రేమించే ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చి నేను రక్షిస్తే ఆ రక్తంలో కడుగబడ్డాను అని చెప్పుకునే నీవు క్రీస్తుకు తగిన విధంగా ప్రవర్తిస్తున్నావా లేదా? తస్మాత్ జాగ్రత్త, పరీక్షించుకోవాలని మనం చేస్తుంది. మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.